తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు త్రిజగద్గురు పీఠం చైర్మన్ ఉన్నారండి. వారి పేరు మైలవరపు నాగమణి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. ఈ పీఠం గురించి మాట్లాడుకోవాలంటే ప్రధాన దైవం లక్ష్మీ నరసింహస్వామి. స్వామివారు ఇక్కడ విశేషంగా కొలువై ఉంటారు. అలాగే ఈ పీఠంలో ఎన్నో నాగ ప్రతిష్టలు కూడా జరిగాయి, ఒక రికార్డు స్థాయిలో అని చెప్పుకోవచ్చు. చాలా మంది వారి గురువుల సలహా మేరకు కావచ్చు, ఇలా నాగ ప్రతిష్టలు చేయాలని చెప్తే వారి జాతక ప్రకారంగా ఈ పీఠంలోనే వచ్చి చేస్తారండి. ఎన్నో సమస్యల నుంచి బయటపడ్డామని చెప్తూ ఉంటారు. అయితే చైర్మన్ గారు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. అమ్మని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి అక్కడ విశేషం, అసలు నృసింహస్వామి వారు అక్కడ ఎలా కొలువై ఉన్నారు, వారు వారసులుగా కంటిన్యూ అవుతున్నారండి. ముందుగా వారి పూర్వీకులే అక్కడ వ్యవస్థాపకులుగా ఉన్నారు, స్వామిని ప్రతిష్ఠించారు. ఆ వివరాలన్నీ కూడా అమ్మ మాటల్లో విని తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. నృసింహస్వామి వారు చాలా విశేషంగా ఉంటారు పీఠంలో అని విన్నాను. అవునండి. త్రిజగద్గురు పీఠం, అవునండి. వివరాలు తెలియచేస్తారా? చాలా సంతోషం అమ్మా. నరసింహస్వామి మనకి నవనారసింహాలు అలా మనం అనుకుంటుంటాం, ప్రముఖ క్షేత్రాలన్నీ ఉన్నాయి. ఇక్కడ త్రిజగద్గురు పీఠంలో అష్టముఖ గండభేరుండ బడబానల జ్వాలాలక్ష్మీ నరసింహస్వామిగా నరసింహస్వామి విరాజిల్లుతున్నారు. అయితే ఇది ఆదిశంకరాచార్య పరంపర త్రిజగద్గురు పీఠం. దీన్ని స్థాపించింది పూర్వాశ్రమంలో నాకు మాతామహులు వాడవిల్లి లోకనాథ శర్మ గారిని ఆశ్రమ స్వీకారం తీసుకున్నారు. సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత శ్రీ సత్యానందేంద్ర సరస్వతి స్వామి ఆ నామధేయంతో ఆయన విరాజిల్లుతూ, ఈ ప్రపంచంలో ఎక్కడా లేని స్వామి కదమ్మా గండభేరుండ నరసింహస్వామి. ఈయన ఎలా ఉన్నారు అంటే అధరణ వేదంలో మంత్రశాస్త్రంలో 32 బీజాక్షరాలతో విరాజిల్లే స్వామి ఈయన అధరణ వేదంలో ఉన్నారు. అయితే తాతగారు అంటే మా గురువు గారు మొదటి నుంచి ఆధ్యాత్మిక చింతనతో ఉన్న మనిషి. బందర్ దగ్గర వాడవెల్లి గ్రామస్తులు, పక్కా వ్యవసాయ కుటుంబం, 4-5 భాషలు అనర్గంగా మాట్లాడగలిగిన మనిషి. శిఖ ఇదివరకు బ్రాహ్మలు 100 సంవత్సరాల క్రితం బ్రాహ్మలు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ వైదిక ధర్మాలు ఎలా ఉన్నాయంటానికి నిజంగా ఆయన అలా ఉండేవారు. శిఖ ఎర్ర రాళ్ల కమ్మల జోడు, నిత్యాగ్నిహోత్రం అంటే 3 కాలాలు నట్టింట్లో సంధ్యావందనం నిత్యాగ్ని కార్యం జరగాలి. మా అమ్మమ్మని ఒక రకంగా ఆయన మడి ఆచారాలతో ఊపారు ఆయన. అయితే పొయ్యిలో ఆ రోజున పొయ్యి మీద వంటలు కదమ్మా, పొయ్యిలో కట్టెలు పెట్టి వంట చేస్తే కట్టె కారగా కొంత మిగులుతుంది. ఆ మిగిలిన కట్టెని కొరకంచు అంటారు. ఆ కొరకంచులు కూడా కడిగి ఎండలో వేయాలి. అబ్బో, అది మనం ఇట్లా విసురుతాం విసినికర్రలు, ఆ విసినికర్రలను కూడా జాడించి ఎండలో వేయాలి, లేకపోతే మడికి పట్టుకురావు. అట్లా పరమ నిష్ఠా గరిష్ఠులైన ఆ స్వామి ఒక సన్యాసాశ్రమం స్వీకరించటం వల్ల మామూలు మనకి ఒక మానవులకి ఏం చెప్పారంటే ఇదంతా మిథ్య, అంతా సున్నాలోనే ఇమిడి ఉన్నాయి అని చెప్పి అంత నిప్పులుగా అడిగిన స్వామి సపంతి భోజనం, కులం మతం అనేది లేదు, అంతా భగవంతుడు ఒక ఇది స్వరూపమే, మానవులందరం ఒకటే అన్న తత్వాన్ని భక్తులకు బోధించారమ్మా ఆయన. బోధించిన తర్వాత మొదటి నుంచి గాయత్రి మంత్రం అనుష్ఠానాలు చేసుకోవటం, నిత్యాగ్ని కార్యాలు ఇవన్నీ ఉన్న స్వామి కాబట్టి ఆధ్యాత్మికంగా నేనేదన్నా విశేషంగా అనుష్ఠానం చేయాలి ఆయన ఆలోచన. అది చేసినప్పుడు రాములు వారు, వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, దత్తాత్రేయుడు ఇవన్నీ అనుష్ఠానాలు సాధనలు మంత్రశాస్త్రంలో ఉన్న మూర్తులే, ఏదైనా విశేషంగా నేను చెయ్యాలి అని అనుకుని అప్పుడు ఆయన వెతుకులాటలో గండభేరుండ నరసింహస్వామి మూలమంత్రం ఉంది, అనుష్ఠానం ఉందని తెలిసినప్పుడు ఆ గండభేరుండ నరసింహస్వామి అధరణ వేదంలోంచి స్వీకరించి అది 32 బీజాక్షరాల మూలమంత్రం కదమ్మా. అవును, 32 లక్షలు జపం చేశారు. 32 లక్షలు జపం చేసిన తర్వాత దానికి తగ్గట్టు మళ్ళీ తర్పణ ఇవ్వాలి, హోమం కూడా చేయాలి. జపం చేస్తే ఎప్పుడైనా దానికి తగ్గ తర్పణ ఇవ్వాలి. జాజికాయ, జాపత్రి, ఆవు పాలతో తర్పణాలు ఇస్తారు కదా, ఇచ్చిన తర్వాత దాని తగ్గ హోమం కూడా చేయాలి. ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు. ఈ కార్యక్రమాలన్నీ జరిగిన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలోనే చేశారు స్వామి. చేసిన తర్వాత ఒకసారి అంతర్వేది తీర్థం ఉంది కదమ్మా, గోదావరి సముద్రం కలిసిన తీరము, ఒక సూర్యగ్రహణ కాల టైంలో స్వామి జపం చేసుకోవటానికి ఆ సంగమ తీరానికి సంగమం దగ్గరికి వెళ్ళారు. ఎలా సాధన చేసేవాళ్ళంటే ఆయన
ఇట్లా సంగమాల్లో గ్రహణకాల టైంలో అక్కడికి వెళ్ళి ఒక పడవ తీసుకుని ఆ సంగమంలో లంగరేసి పడవను అక్కడ ఆపేసేవారు. మధ్యలో ఆయనే ఒక అతను పడవతను తీసుకెళ్ళి లంగరేసి అక్కడ పడవను ఆపేసేవాడు. ఆపేస్తే నిలబడిపోతుంది సంగమంలో. అప్పుడు ఆ పడవలో కూర్చుని జపం చేసేవాళ్ళు ఆ మా గ్రహణకాల టైంలో. అట్లా ఒకనొక సూర్యగ్రహణకాల టైంలో ఆయన యోగంలో ఉండి ధ్యానం చేసుకుంటూ స్వామివారి జపం చేసుకుంటూ ఉంటే గండవేడి నరసింహస్వామి కనిపించారు. గండవేడి నరసింహస్వామి కనిపించి ఆ గ్రహణకాల టైంలోనే ఒక 2, 3, 4 సెకండ్లలోనే చెప్పాల్సినవన్నీ చెప్పేశారు. మంత్రశాస్త్రంలో అధర్ణ వేదంలో ఉన్న నేను విగ్రహ రూపంగా విరాజిల్లదలిచాను కాబట్టి నా విగ్రహాన్ని మలిచి ప్రతిష్ఠ చెయ్యి అంటే ఈయన స్వామి వెంటనే అడగటం స్వామిని, నరసింహస్వామి వారిని, స్వామి మీరు ప్రపంచంలో ఎక్కడా లేరు, అసలు మీరు విగ్రహాన్ని ఎలా మలచాలి? మీరు ఎక్కడన్నా లోగా ఉంటే కదా ఏ శిల్పులన్నా చెక్కేది. అసలు విగ్రహాన్ని మీరు ఎలా తయారు చేయించాలి అని అంటే ధ్యాన శ్లోక ఆధారితంగా, అంటే ఏ మంత్రానికైనా అమ్మా అనుష్ఠాన పరులకి అంగన్యాస కన్యాసాలు, లమిత్యాది పూజలు, ధ్యాన శ్లోకం, గాయత్రి, మూలమంత్రం, సంకల్పం, వ్యక్తిగత సంకల్పం, మహాసంకల్పం, మరి ఋషి సంకల్పం, ఇవన్నీ చేస్తేనే అనుష్ఠానం. ఇవన్నీ చేయగలిగితేనే అనుష్ఠాన పరుడు, అనుష్ఠాన పరురాలు. దీంట్లో ఏది తగ్గినా కూడా అనుష్ఠానం కింద రాదు. అప్పుడు స్వామి చెప్పారు ధ్యాన శ్లోక ఆధారితంగా. గండవేడి నరసింహస్వామి వారి ధ్యాన శ్లోకం ఉంది. ఆ ధ్యాన శ్లోకం ఏ ధ్యాన శ్లోకమైనా సరేనండి, వెంకటేశ్వర స్వామి కానీ కృష్ణుడు కానీ ఎవరైనా కానీ ధ్యాన శ్లోకం ఏం చెప్తుంది? మూర్తి నలుపా తెలుపా, ఎన్ని ముఖాలు ఉన్నాయి, ఆయన ఉగ్రమా శాంతమా, ఇవన్నీ ధ్యాన శ్లోకం చెప్తుంది. ఆ ధ్యాన శ్లోక ఆధారితంగా అన్నారు కదా. సరే మరి ఎక్కడ ప్రతిష్ఠ చేయాలి స్వామి? నిన్ను ఇంత ఉగ్రమూర్తివి, ఒకనొకప్పుడు నిన్ను విగ్రహాన్ని ఎవరు విక్రమాదిత్యుడు టైంలో ప్రతిష్ఠ చేస్తే భూమిలోకి వెళ్ళిపోయారని ఒక నానుడు ఉంది. అసలు మిమ్మల్ని ఇంత ఉగ్ర నరసింహస్వామి తీసుకెళ్ళి నేను ఎక్కడ ప్రతిష్ఠ చేయాలి అని అడిగితే, నాది స్వాతి నక్షత్ర జననం, భరద్వాజ గోత్రం కాబట్టి భరద్వాజ మహాముని సంచరించి తపస్సు చేసిన వేదభూమిని ఎంచుకో అని చెప్పారు. మరి వేదభూమి కొన్ని వేల ఎకరాలు ఉంటుంది, దీంట్లో మళ్ళీ నేను ఎక్కడ? ఈయన అడగటం ఆయన సమాధానం చెప్పడం. అంటే ఇదిగో అయితే నీకు ఇన్ని పసుపు అక్షింతలు ఇస్తున్నాను, నువ్వు స్థల నిర్దేశానికి ఎక్కడికి వెళ్ళినా సరే ముందు ఈ పసుపు అక్షింతలకి ఇంకా కాసిన అక్షింతలు కలుపుకుని వెదజల్లు. అవన్నీ నీకు ఎక్కడైతే గుమ్మగూడి ఒకసారికి వనగూడతాయో అది నా ప్రతిష్టకు అనుకూలమైన స్థలం అని స్వామి చెప్పారు. గ్రహణం పూర్తయిపోయింది. కళ్ళు తెరిచి చూస్తే అందుకు నిదర్శనంగా చేతులు అక్షింతలు. చెప్తుంటేనే అంత ఇదిగా అక్షింతలు ఉన్నాయి. చూశారు, కలయా వైష్ణవమాయ యశోదాదేవికి వచ్చినట్టే వస్తుంది ఎవరికైనా. సరే అవి తీసుకుని చక్కగా పదిలంగా తీసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత ముందు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలోనే ప్రయత్నం చేశారు. స్థల నిర్దేశం ఎక్కడా కాల. అప్పుడు ఒక టైంలో విజయవాడ వస్తే అక్కడ ఇష్టాన్ రామలింగ శాస్త్రి గారని ఆయన ఎల్ఎల్బి వారింటికి భిక్షకు వచ్చారు స్వామి. భిక్షకు వచ్చినప్పుడు ఈ పరిస్థితులన్నీ చెప్పారు. ఇట్లా అనుకుంటున్నాను గండవేడి నరసింహ, ఇట్లా స్వామి చెప్పారు. అయ్యో మీరు చెప్పిన లక్షణాలన్నీ బలానా చోట గుంటూరు జిల్లా మరి కృష్ణానది తీరం ఉత్తరవాహినిగా కృష్ణానది ఉంది, అక్కడ భరద్వాజ మహాముని సంచరించి తపస్సు చేసిన వేదభూమి, దాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. భరద్వాజ మహాముని కొండల్లో ప్రతిష్ఠ చేసిన అద్భుతమైన బ్రహ్మసూత్ర శివలింగం ఉంది అని వాళ్ళు ఇంకా చెప్పారు. ఇదంతా దైవ సంకల్పం చెప్పారు. చెప్పినప్పుడు వారు పర్యటనగా మాదిపాడు ఇటువైపు తీసుకొచ్చారు స్వామిని తీసుకొస్తే ముందు నరసింహస్వామి ఉండేది ఎక్కడ? అడవులు కదా అని అడవులు దిగారు. ఆ నల్లమల్ల అడవి ప్రాంతం చివరది. తిరిగితే ఎక్కడ స్థల నిర్దేశం కాల. అప్పుడు ఈయన కూడా బాగా బాధ కలిగి గురువు గారికి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో స్వామి ఇక్కడొక చోటు నుంచి చూద్దురుగాని రండి అని ఇంకో చోటకు తీసుకొచ్చినప్పుడు అక్కడ చూడగానే పరిస్థితి ఎలా ఉందంటే దక్షిణంగా నల్లమల్ల అడవి ప్రాంతం, అరణ్య ప్రాంతం, ఉత్తరంగా కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహించటం. అది చూసిన ప్రాంతం అంతా కూర్మ రూపంగా ఉంది. ఇట్లా చుట్టూ పలుడు మధ్యలో మెరకతో కూర్మ రూపంలో ఉండి, మనం ఇదివరకు పాత పలకలు రాసుకునేవాళ్ళం, మట్టి పలకలు, రాతి పలకలు. ఆ పలకల మోడల్లో 8 కోణాలతో అక్కడ పర్వతం ఒకటి ఉంది, చిన్న పర్వత శిఖరం లాంటిది ఉంది. ఉండేసరికి చూడగానే చాలా అద్భుతం. అక్కడ మనసు ఒక నిర్మలమైంది. ప్లేస్కి రాగానే చూసి
చాలా బాగుందని అప్పుడు ఈ అక్షింతలు తీసి ఈ శిష్యులు గ్రామ ప్రజలు వీళ్ళందరూ ఉండగానే వెదజల్లారు. వెదజల్లగానే అక్షింతలు అందరూ చూస్తుండగానే ఒక చోటకి గుమ్మగూడినాయి. ఇది ప్రతిష్టకి సరైన స్థలం అని అప్పుడు స్వామి అక్కడ స్థల నిర్దేశం చేశారు. 1969 లాస్ట్లో స్థల నిర్దేశం చేసిన తర్వాత మరి విగ్రహం మలచబడాలి కదా. అప్పుడు రాజమండ్రిలో విగ్రహాలు, అప్పుడు ఇక్కడ తెనాలి విజయవాడ ఇక్కడ ఏం లేవు, అక్కడ చేసేవాళ్ళు. అక్కడ కోరి కూడా అక్కడే ఉంది విగ్రహాలు. అప్పుడు అక్కడ మహాలింగాచార్యులు గారు, నరసింహాచార్యులు గారు మహాశిల్పులు వాళ్ళకి చెప్పి ఇట్లా గండపేడి నరసింహస్వామి అంటే మరి ధ్యానశ్లోకంలో ఉన్నమూర్తి అసలు రూపు రావాలి కదా. అప్పుడు ఏం చేశారంటేనేమో ఒక ప్లేవుడ్ బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డు మీద ముందుని తాతగారు శిష్యులే ఉన్నారు, ఒక ఆయన నరసింహం గారు అని. ఆయన ద్వారా బోర్డు మీద ఆర్ట్ వేయించారు. ఫస్ట్ రూపు అలా వచ్చింది, ఆర్ట్ రూపంగా వచ్చింది. రాగానే అంటే ధ్యానశ్లోకంలో ఏ ముఖం ఏ రూపం 8 మొహాలు కదండి. తూర్పుగా ఏముంది, పడమరగా ఏముంది, దక్షిణంగా ఏముంది, ఈ ముఖాలు 16 చేతులు, 16 చేతుల్లో ఆయుధాలు ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా రూపు వచ్చింది. అప్పుడు ఆ రూపం తీసుకెళ్ళి ఆ శిల్పులకి చూపిస్తే విగ్రహం తయారు చేయడానికి మొదలుపెట్టారు. 2 విగ్రహాలు చెడిపోయింది కుదరక. అంటే ప్రపంచంలో ఎక్కడ చెయ్యనిది కదమ్మా, కొత్త రూపం కదా వీళ్ళు చెక్కేది. చెడిపోతే అప్పుడు స్వామి గురువు గారు ఏం చేశారంటే, మహాలింగాచార్యులు గారు నరసింహాచార్య ఇలా కాదు, గండపేడి నరసింహస్వామి మూలమంత్రం మీకు కూడా ఉపదేశం ఇస్తా, నేను అనుష్ఠానం చేస్తా, చుట్టూ డేరా కట్టుకుని మీరు విగ్రహం అయ్యేదాకా మీరు ఇంటికి వెళ్ళకూడదు, బ్రహ్మచర్య వ్రతం పట్టాలి, ఈ మంత్రం నేను అంటూ ఉంటాను, మీ చేత అనుకుంటూ విగ్రహం చెక్కండి, ఎందుకు తయారవుదో చూద్దాం అని ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. తీసుకుని నియమనిష్టలతో ఉంటే అమ్మ ఎక్కడైనా విగ్రహాలు తయారవుతాయి, మనం ఏ మూర్తిని ఎక్కడ ప్రతిష్ఠ చేయాలి. కానీ ఇక్కడ గండపేడి నరసింహస్వామికి ఒక విశేషం ఏంటంటే, విగ్రహం మలచబట్టని ఒక మంత్ర దీక్షతో మలచబడ్డ అద్భుతమైన మూర్తి. అందుకే ఇప్పుడు పిలిస్తే పలుకుతారు, కొంగు బంగారం అయి ఉన్నారు అక్కడ. ఆయన ఉన్నారు అంటాను నిదర్శనం నేనే. ఒక ఆడపిల్లనై ఉండి నేను ఆ క్షేత్రంలో నడిపించేవాడు ఆయన, నడిచేదాన్ని నేను. ఎన్ని అద్భుతాలో ఆయనతో, నా మాటలు ముచ్చట్లు అన్నీ నాకు ఆయనతో మాట్లాడతారా నా జీవితం. అయ్యో తప్పకుండా అండి, నిన్నగా మొన్న కూడా మాట్లాడుకున్నా. అయితే అట్లా మలచబడ్డారు. అప్పుడు తయారైనప్పుడు 1970 జూన్ 14న గండపేడి నరసింహస్వామిని అక్కడ ప్రతిష్ఠ చేయటం జరిగిందమ్మా. అప్పటి నుంచి నిత్యధూప దీప నైవేద్యాలతో విరాజిల్లుతున్నారు. ఎవరేదనుకున్నా నెరవేరటం ఒక అద్భుతమైన మూర్తి. గండపేడి నరసింహస్వామి మనం 8 ముఖాలు అనుకున్నాం కదా, ప్రధాన ముఖం గండపేరుండ పక్షి ముఖం. ఇప్పుడు మైసూర్ రాజా వారి సింబల్ కూడా గండపేరుండ పక్షి. అయితే 2 ముక్కులు, త్రినేత్రాలు, మొట్టమొదటి మొహం మనకు అట్టా కనిపిస్తుంది. తర్వాత ప్రదక్షిణ మొహంగా మనం చూస్తే గండపేరుండం, సింహం, వ్యాఘ్రం, అశ్వం, వరాహం, వానరం, గారుడం, భల్లూకం, 8 మొహాలతో ఉంటారు. ఇంత ఉగ్రమూర్తి అని అనుకుంటున్నారు కాబట్టి శ్రీదేవి భూదేవిని అమ్మవార్లను కూడా పక్కన దేవేర్లను కూడా ప్రతిష్ఠ చేయటం జరిగింది. తర్వాత కులదైవం వెంకటేశ్వర స్వామిని ప్రథమంగా ఈ 4 మూర్తుల్ని అక్కడ ప్రతిష్ఠ చేయటం జరిగింది ప్రప్రథమంగా. అప్పటి నుంచి పిలిస్తే కానీ ఎంత ఉగ్రం అనుకున్నారో కానీ అమ్మ, మేమందరం చిన్న చిన్న పిల్లలు, నాకు 4వ ఏడు ప్రతిష్టకి. అయితే ఆయన పసిపిల్లల్లో పసివాడు, వృద్ధుల్లో వృద్ధుడు, యువకుల్లో యువకుడు. అసలు మేము అట్లా అనుకున్నారు స్వామి, ఎట్లాగా ఇంత ఉగ్రమూర్తిని మనం ప్రతిష్ఠ చేస్తున్నామని. అందుకే ఊళ్ళల్లో ప్రతిష్ఠ చేయలా, అరణ్య ప్రాంతంలో తీసుకొచ్చి చేశారు. అక్కడ ఊరు కానీ ఏమీ ఉండదు. అంటే ఊళ్ళల్లో చేస్తే చిన్నుల్లిపాయ పెద్దుల్లిపాయ వాసనలు, ఈ మాంసం ఉండే వాసనలు ఇవన్నీ వస్తాయి, స్వామికి ఇదవుతుందేమో అని అన్న ఉద్దేశంతో ఊరి చివరగా మాదిపాడికి 3 కిలోమీటర్ల దూరంలో అరణ్య ప్రాంతంలో చేశారు ఈ ప్రతిష్టని. చేశారు. ఒక అద్భుతం అమ్మా. అసలు ఎన్నున్నాయంటే ఆయనతో నా అనుభూతులు బాల్యం నుంచి కూడా, అవునండి, బాల్యం నుంచి కూడా చాలా. ఎందుకంటే ముందు ముందు నువ్వు ఉండాలి సుమా, కాబట్టి నీకు ఉగ్గుపాలతో నూరిపోస్తున్నాను అని అట్లా ఇచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే అండి, అమ్మగారికి నేను 46 ఏళ్ళకి పుట్టాను, అమ్మకి సంతానం లేరు. 46 ఏళ్ళకి అమ్మకి నేను పుట్టడం, నాకు 6 నెలల పిల్లని వయసు వచ్చేసరికి అన్నప్రాసన 3వ రోజు నాన్నగారు కాలం చేయటం, తాతగారు ఎప్పుడో సన్యాస దీక్ష తీసుకుని వెళ్ళిపోవటం, ఆయన గండపేడి నరసింహస్వామి ప్రతిష్ఠ చేయాలని సంకల్పం చేసుకోవటం, 69 లాస్ట్లో కంచికామకోటి పీఠాధిపతిని ఏనుగు మీద ఊరేగించారు బందర్లో. ఆ ఊరేగింపు ఎత్తుల గుంపులో స్వామీజీ ఉండటం
గురువుగారు ఉండటం, అమ్మ వాళ్ళందరూ గుర్తుపట్టి సాష్టాంగ నమస్కారం చేసి ఇంటికి తీసుకెళ్ళటం. అప్పటికే నాన్న కాలం చేస్తున్నారు, నేను 3వ ఏడు పిల్లని. అప్పుడు ఆయన పీఠ నిర్మాణం చేయాలనుకున్నారు కదా. ఎత్తిగా గోచి పెట్టుకుని సన్యాసాసనం తీసుకుని దేశాలమ్మడి తిరగటం వేరు. ఒక పీఠ స్థాపన చేసి ఒక ఆశ్రమం నిర్మాణం చేసేసరికి భక్తులందరూ వస్తుంటారు. వాళ్ళ ఆలన పాలన చూడాలి కదమ్మా, మంచి చెడు కనుక్కోవాలి కదా, మంచి నీళ్ళు తాగుతారన్న అనాలి కదా. అందుకు అమ్మని ఎంచుకున్నారు. స్వామి మనం అనుకుంటాం కానమ్మా, ఒక వారం రోజులు 10 రోజులు మనం అనుకుంటాం, ఆయన కొన్ని వందల సంవత్సరాలకు పునాది ఆయన వేస్తారు. లేకపోతే నేను పుట్టడం ఏంటి మరి, మా బలగంలో దాదాపు 200 మంది ఉన్నాం మేము పిల్లాజల్లు. ఎవరికి లేని ప్రాప్తం అనేది నాకు ఇవ్వటం ఏంటి, తాతగారు ఆ ఎతులు గుప్పుల్లో 30 ఏళ్ళు వెళ్ళిపోయిన స్వామి అప్పుడు కనిపించటం ఏంటి, మళ్ళీ అమ్మని ఎంచుకోవటం ఏంటి, ఇక్కడ తీసుకురావటం ఏంటి, ఇవన్నీ జరిగినాయి. తర్వాత ఆయనతో అద్భుతాలంటే చాలా అండి. అంటే అమ్మ కూడా 3 భాషలు అనర్గంగా మాట్లాడేది, చక్కగా మంచిగా మాట్లాడేది, చదివేది. అమ్మకి చదువు అంటే చాలా ఇష్టం. అయితే తీరా ఇదంతా అడివి, నాకు 5వ ఏడు వచ్చింది, తీరా స్కూల్లో వేసే టైము చాలా. అది ఇదివరకు గురువులకి ఎదురు తిరిగి సమాధానం చెప్పటం కానీ అట్లాంటివి ఏమి లేవు. పాకలు ఏమంటే మీరుగా చెప్తే ఋష్యాశ్రమం అంటే ఋషాశ్రమమే, ఇట్లా ఉంటే నిట్టాడు పాకలు అంటారు మనం సినిమాల్లో వాటిలో. అట్లా ఋష్యాశ్రమం, పాకలు, కుండల్లో ముంతల్లో వంటలు, రోళ్ళు రోకళ్ళు లేవు, గుండ్రాళ్ళు బండ్రాళ్ళ మీద పచ్చళ్ళు నూరి అమ్మ పెట్టడం. తర్వాత అన్నీ వనగూడినాయి భక్తుల వల్ల. అలా అమ్మ అలా చేస్తే బాధపడుతుండేది. అప్పుడు ఒక రోజున అమ్మ తనలో తనే గొనుక్కుంటూ ఉంటుంటే పొద్దున పూట జపం చేసుకునే టైం విన్నారు స్వామి. విని గురువు గారు విని నా చెయ్యి పట్టుకుని గబగబా పీఠంలోకి తీసుకెళ్ళి ఏంటి మీ అమ్మ చదువు లేదు ఏమీ లేదు, తీసుకొచ్చి అడవిలో పడేశారు, స్కూల్ లేదు, ఏదైనా బాధపడుతోంది, కూర్చో అని మొట్టమొదటి నాకు ఉపదేశం లక్ష్మీ హైగ్రీవం ఉపదేశం ఇచ్చారమ్మ. మీరు ఏమన్నా అనండి, ఈ రోజున ముందు బాధపడకండి, వారే దైవం. ఇట్లా మీ ముందు నేను మాట్లాడగలుగుతున్నానన్నా, ఆ స్వామి సేవలో నేను ఉన్నానన్నా, నేను ఆ లక్ష్మీ హైగ్రీవ మంత్రం ఎంత చేశానో ఎంత సాధన చేశానో అది పక్కన పెడితే, ఆయన ఎప్పుడైతే ఉపదేశం ఇచ్చారో ఆ ఉపదేశం యొక్క మంత్ర బలం వల్లే నేను ఈరోజు మీ ముందు ఉన్నా. అంత గొప్పదమ్మా ఆ శక్తి అనేది. తర్వాత ఏంటో విద్య లేదంటే సకల విద్యలు నీ దగ్గరికే నడిచొస్తాయి ఇలా అండి అని అనేవారు. ఆశీర్వాదం అనేవారు. మరి ఎక్కడి నుంచి వచ్చిందండి కదా. వెళ్ళానండి, వెళ్ళాను. ఇప్పుడు మైలవరపు శ్రీనివాసరావు గారి ప్రిన్సిపాల్ గారు మాకు తెనాలిలో మేము చదువుకునేటప్పుడు, వారు కూడా ప్రఖ్యాత ఆధ్యాత్మిక వారు కదా. వారి ప్రిన్సిపాల్ గా ఉన్నప్పుడే నేను తెనాలిలో చదువుకోవటం జరిగింది. సంస్కృతం అంటే ఆ రోజుల్లో ఇంత హాస్టళ్ళు వసతులు ఇవన్నీ ఏం లేవు కదండి. ఎవరన్నా ఇళ్లలో ఉండాలి, చదువుకోవాలి, ఆడపిల్లలు, క్రమశిక్షణ. నాకు చదువుకోవటం పూర్తి కాలేదు, పర్వాలేదు అంతవరకు చదువుకున్నాను. తర్వాత వెంటనే పెళ్ళి అవటం ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత స్వామివారితో అనుభూతులకు వచ్చేసరికి అది పల్లెటూరు కదమ్మా, చుట్టూ పొలాలే. అయితే ఇంతంత బంతిపూలు పూసేవి ఆ రోజుల్లో. ఒక రైతు ఏం చేశాడంటే బంతిపూలు తీసుకొచ్చి దేవుడికి వేయండి అని ఇచ్చారు. అది మిట్ట మధ్యాహ్నం ఎటు కాని టైం దండగుచ్చి తీసుకొచ్చే ఇచ్చేశారు. ఇస్తే ఆ మిట్ట మధ్యాహ్నం టైంలో 5వ సంవత్సరం పిల్లని ఈ దండ నేను ఇప్పుడు తీసుకెళ్ళి వేస్తానని పేచి స్వామి దగ్గరికి వెళ్ళి వేస్తాను, పీట తాళం చెవులు ఇవ్వండి. తీయకూడదు కదా. 3:30కి తలుపు తీస్తారు. ఎట్టాగా అమ్మ తాతగారు 3:30కి మళ్ళీ సంధ్య ఇది జపం చేసుకోవటానికి పూజకి వెళ్ళిపోతారు. వేస్తారు. ఒక గంటే కదా, ఆ గంటే కాదు, నేను ఇప్పుడే వెళ్ళి వేయాలని మారం చేస్తే అమ్మ కోపం వచ్చి తాళం చెవులు ఇసిరేసిపో వెళ్ళిపో అని. అయితే వేడ్చుకుంటూ ఆ దండ తీసుకుని వెళ్ళా. స్వామి దాదాపు 4 అడుగుల హైట్ ఉంటారమ్మా. పెద్ద మండపం మీద చేశారు. నాకు అందరూ మెట్లు ఎక్కినా కూడా. అయితే 3వ మెట్టు ఎక్కినాకడు స్వామివారి పాదాల దగ్గర ఎక్కినా కూడా అందులో 8 తలకాయలు. నేనెట్టా వేస్తాను మాల, నేనెట్టా వేయగలను? నా వయసు 5 ఏళ్ళు. మీరు చెప్తే నమ్ముతారు నమ్మరు, ఇప్పుడే కళ్ళ కట్టినట్టు ఉంటుంది. 8 తలకాయలు వంచి నా చేత మాల వేయించుకున్నారు స్వామిని. నా కంట్లో ఉన్న చెమ్మే సాక్ష్యం. నేను ఏ రోజున ఆ అరణ్యంలో అట్లా నిలబడి ఇప్పటికీ ఉండి స్వామివారి సేవలో ఉన్నాను అంటే అదే కారణం. అట్లా ఎన్ని అనుభూతులో ఎన్ని అద్భుతాలు చాలా చాలా ఆయనతో నేను చూశాను. సరే చెప్పుకోవాలి కొంత వ్యక్తిగతంగా కూడా. వివాహం అయిన తర్వాత కూడా 3 పిల్లలు పుట్టిన తర్వాత కూడా
దాంపత్యపరంగా నేను అలా ఉంటే ఈయనకేమన్నా నేను దూరం అవుతానేమో సేవకని ఆ రకంగా కూడా కొద్దిగా డివైడ్ చేసి ఆయన సన్నిధిలోనే నన్ను కట్టుబడేసుకున్నారు. తప్పులేదమ్మా. తర్వాత పిల్లలు, పెళ్ళిళ్ళు, చదువులు, బాధ్యతలు ఇవన్నీ ఆయన కాశక్తులతోనే నేను నిర్వహించుకున్నాను. చదువుల దగ్గర గురించి కానీ, పిల్లల పరీక్ష ఫీజులు కట్టే దగ్గర గురించి కానీ అంతా ఆయనే చూసుకున్నారు తప్ప నాదేమీ లేదండి. ప్రతి నిమిషం స్వామి ఉన్నారు, నమ్మిన వాళ్ళకి ఎప్పుడైనా సొమ్ము ఆయన అంటానికి నేను నిదర్శనమని నేను ఘంటాపదంగా చెప్తాను. అదొకటి పవిత్ర క్షేత్రం, ఎటువంటి జనరద్య ఉండదు, గడబిడ ఉండదు, మనశ్శాంతిగా ఉంటుంది. ఎవరు ఆధ్యాత్మికంగా ఎంత జపం చేసుకోవాలన్నా, హోమం చేసుకోవాలన్నా స్వామి అంటే. కానీ చాలామంది అండి జపం చేసుకోవాలని కానీ, ఏదైనా 2 రోజులు ఉండాలి కానీ, సాధన చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ, సినిమా గర్జన కానీ, పెద్దపులి గర్జన కానీ, ఎవరో కూడా తిరుగుతున్న తప్పుడు కానీ వినిపించేసరికి ఎవరు ఉండలేకపోతున్నారు. వినపడుతుందా? భక్తులు చెప్తేనే మాకు తెలుస్తోంది. పెద్దపులి గాండ్రింపు కానీ, సింహం గర్జన కానీ వినిపిస్తుంది. అమ్మో ఇంకా మేము ఉండలేము అని అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా ఒక అద్భుతమైన క్షేత్రం అన్నమాట. మీరు ఎంత చెప్తే మాకు తప్పకుండా అండి, తప్పకుండా దర్శించుకోవాలి. మీరు చూసినా కూడా అలా నిలబడిపోయి చూస్తారు. అంత అందమైన మూర్తి కూడా. ఎందుకంటే నేను పసివాడని ఎందుకన్నానంటేనండి, అప్పుడు టీవీలు మీడియాలు ఏం లేవు. ఒక ఇంట్లో ఒక రేడియో ఉంటుంది, గొప్పతనం. ఫిలిప్స్ రేడియో ఒకటి ఉండేది. తాతగారు వార్తలు తప్ప ప్రకటించేవారు కాదు. దొంగతనంగా ముసుకేసుకుని వివిధ భారతిలోనో దేంట్లోనో ఏవో కొద్ది పాటలు వస్తే చిన్నతనం గుర్తుకొస్తుంది, అవి వినేవాళ్ళం. అయితే అప్పుడు అష్టాచెమ్మ, గవ్వలు, తొక్కిడి బిళ్ళ ఇవే కదండి ఆడపిల్లలకు ఆటలు. అయితే మామయ్య పిల్లలు వాళ్ళందరూ వేసంకాలం సెలవులకు వచ్చినప్పుడు మేము అష్టాచెమ్మ ఆడేవాళ్ళం. ఆడుతుంటే ఎప్పుడైనాండి స్వామి అనేవాడు 3 సంవత్సరాల బాలులకు తప్పకుండా కనిపించి తీరుతారు, బాలిక కానీ బాలులు కానీ. ఎందుకంటే వాళ్ళకి ఎటు తెలియని వయసు, కల్మషం లేని వయసు, స్వామి వాళ్ళకే కనిపిస్తారు. మేము నలుగురం కూర్చుని కొద్దిగా పెద్దవాళ్ళమయ్యాం, 6 ఏళ్ళు 7 ఏళ్ళు వయసు వచ్చిన వాళ్ళం. మేము గవ్వలాడుతుంటే చిన్న బాలుడు, ఒక చుట్టాల బాలుడు వచ్చాడు. ఊంచాయని పిలిచేవాడు భగవంతుడిని, వాడు ఊంచాయని పిలుస్తాడు. అయితే మేము గవ్వలాడుతున్నాం సాయంత్రం పూట, అక్కడ ఊంచాయి కూర్చున్నాడు. ఆయనకు కూడా గవ్వలు ఇవ్వండి అని మాతో వాదన. ఏం ఉంచాయిరా అంటే నరసింహస్వామి తీసుకెళ్ళి చూపించి ఆయన అక్కడ కూర్చున్నారు గవ్వలు వాడటానికి. వెంకటేశ్వర స్వామి ఆయనతో వాడారు కదండి. అలా అలా గవ్వలు ఇవ్వమంటాడు, ఆయన కూడా వేస్తాడు, ఇవ్వమంటాడు. మేము ఇస్తే వేసిన చప్పుడు మాకు వినిపించిందండి, కనిపించాము. ఎందుకంటే బాలుల్లో బాలుడు అన్నది. అందుకే నేను అన్ని అద్భుతాలు మాకు చూపించారమ్మా. స్వామి ఉన్నారు అంటే ఒకటండి, ఎవరైనా దైవం గురించి చెప్తుంటే అతిశయక్తి అనుకుంటారు, కానీ ఎవరికి వాళ్ళు అనుభవించి చెబితే ఒక అద్భుతం. మీరు మీ మాటల్లోనే అర్థమవుతుంది. ఒక అద్భుతం అండి, ఒక అద్భుతం, చాలా అద్భుతం. అది నేనే కాదు, నా తర్వాత నా పిల్లలు అనుభూతులు చాలా పొందున్నారు. అసలు చెప్పుకుంటే మనకి తనివి తీరదు. అడ్రస్ సరిగ్గా చెప్పండి ఒకసారి. ఇప్పుడు పల్నాడు జిల్లా చేశారండి. పల్నాడు జిల్లా మాదిపాడు గ్రామం, పులిచింతల డ్యామ్కి దగ్గర. మరి సత్తెనపల్లి మనకి రైలు అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సత్తెనపల్లి రైల్వే స్టేషన్ ఉంది. బస్సుకు వచ్చే వాళ్ళని సత్తెనపల్లి రావచ్చు. ఇంకొక మార్గం ఏంటంటే మనం హైదరాబాద్ నుంచి నేషనల్ హైవేలో హైదరాబాదు విజయవాడ వెళ్ళే రూట్లో మనకి జగ్గయ్యపేట అని వస్తుంది. జగ్గయ్యపేటకు వస్తే అక్కడి నుంచి ముఖ్యాల గ్రామానికి ఎదురు ఒడ్డు మాదిపాడు విలేజ్. ఇట్టా అయినా కూడా మనం రావచ్చు. అందరికీ సెంటర్లోనే ఉన్నాము. ఒకవేళ మనకి ఇటు బెంగళూరు, అటు కర్ణాటక నుంచి వచ్చే వాళ్ళైతే ముందు నరసరావుపేట జిల్లా కేంద్రానికి చేరి నరసరావుపేట నుంచి రావచ్చు. ఒకవేళ ఒరిస్సా బోర్డర్ నుంచి కనుక ఎవరన్నా రాదలుచుకుంటే విజయవాడ రీచ్ అయ్యి గుంటూరు రీచ్ అయ్యి అట్లా రావచ్చు. అందరికీ మనం సెంటర్ పాయింట్లోనే ఉన్నాం. చక్కగా వివరించారు, అడ్రస్ బాగా చెప్పారు. అవునండి, అవును. మరి ఏ రోజున వస్తే మంచిదంటారు? ఎప్పుడు రావాలి స్వామి దర్శనానికి? విశేషంగా స్వామి దర్శనానికి ఎప్పుడైనా రావచ్చండి. నరసింహస్వామికి బుధవారం అంటారు, స్వాతి నక్షత్రం ప్రధానం, పౌర్ణమి చాలా విశేషం. కాబట్టి ఎవరు రాదలుచుకున్నా ముందు కాంట్రాక్ట్ లో నెంబర్లో అమ్మ మేము పలానా రోజున వస్తున్నామంటే వాళ్ళ గురించి కూడా ఏదైనా ఏర్పాట్లు అంత ఇదేమీ లేదు, పర్వాలేదు. ఇప్పుడు మన నాగబెస్ట్ భక్తులు వచ్చినా కూడా మన ఇంట్లోనే షెల్టర్ ఇచ్చి వాళ్ళకి భోజన వసతి సదుపాయాలు చూసుకోవటం కానీ అన్ని నా చేతుల మీదే వాళ్ళు అన్ని జరుగుతాయి అన్నమాట. ఇబ్బంది ఏం లేదు. అమ్మ కొన్ని వేల మందికి పెట్టింది. ఇప్పుడు మా దేవుంది, ఆవిడ గుండిగలతో గాడి పొయ్యిల మీద వంటలు చేసి కొన్ని వేల మందికి ఆ గడ్డ మీద పెట్టింది. అంటే తాతగారు గురుస్థానంలో ఉన్నప్పుడు
కొన్ని వందల మంది వచ్చేవారు శిష్యులు. ఏంటోనండి కుటుంబాలు వచ్చేవాళ్ళు, ఏంటేంటో వాళ్ళ బాధలు చెప్పుకునేవాళ్ళు. చిన్నతనం కదా, అంత అర్థమయ్యేది కాదు నాకు. కానీ ఇటొచ్చి ఆడుకుంటూ ఆయన చెప్పిన మాటలన్నీ వినటం వల్లే మాకు ఇంత జ్ఞానం అనేది అదృష్టవంతులు అలవడిందమ్మా. నిజంగా ఆ వంశంలో పుట్టడం, అక్కడ ఆ సేవలో ఉండటం నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యం సుకృతం. చాలా సంతోషం, విని చాలా సంతోషం అనిపించింది. బాధపడకండి, ఇది ఆనంద బాష్పాలే ఖచ్చితంగా. అదే అనుకుంటున్నాను. స్వామి అనుగ్రహం నిజంగా, స్వామి ఒక అడుగు మనం ఆయన కోసం వేస్తే ఆయన 100 అడుగులు మన కోసం ముందుకు వస్తాడు, మనల్ని తీసుకువెళ్తాడు అంటారు. ఆ రక్షణ ఆయన చుట్టూ కట్టేస్తాడు గోడ. చాలా సార్లు అక్కడ ఉండలేను వెళ్ళిపోవాలనుకున్నప్పుడు కూడా మనోనిబ్బరం ధైర్యం ఇచ్చి, అంటే అది మానవ సహజం అంటుంది. ఒక్కొక్కసారి మానవ సహజం కావచ్చు, జాతకరీత్యా మనకు జరిగే దశలు కూడా ఒక్కొక్కసారి మనని అట్లా అనిపిస్తూ ఉంటాయి. అలాంటి టైంలో కూడా ఆయన మనోరిబ్బరం ఇచ్చి అట్లా ముఠాములు సద్దన్నమ్మ మనం ఉండలేము ఇక్కడ అడవిలో చేయలేము అనుకున్న రోజున ఇక్కడే పురాణపుల నుంచి రతన్నాగిరిరావు భక్తుడు ఫోన్ చేసి, అమ్మా నేను రేపు ఏకాదశి నుంచి స్వామివారికి ఇక నా జీవితకాలం నేను అఖండ దీపం పెట్టించాలనుకుంటున్నాను, మీరు రేపు ఏకాదశి నుంచి పెట్టాలి అని అన్నారు. ఏకాదశి బయలుదేరిన మంచిది, మూటాముల సద్దని నేను లారీ తీసుకొస్తాను పక్క చెబుతున్నా ఏడుస్తూ ఇట్లాగే. ఆయన ఫోను అప్పుడే వస్తున్నాయి చిన్న చిన్న ఫోన్లు. అన్న ఇంకేంటండి, వెళ్ళనివ్వలేదంతే. ఇప్పటికీ అఖండ దీపం ఆయనది అలా కొనసాగుతూనే ఉంది. చాలా పరమ భక్తులు ఉన్నారమ్మ, భక్తులు ఉన్నారు. అందరూ ఒక కంట కనిపెట్టి స్వామివారి సేవలో. నాగప్రతిష్టలు ఏంటమ్మా విశేషంగా అక్కడ చేయటం? నాగప్రతిష్ఠ సంకల్పం మనకి 2018 నుంచి మనం నాగప్రతిష్ఠ కార్యక్రమాలు చేస్తున్నాము. ఎందుకంటే మనం ఏ ఈతి బాధలు పడ్డా కూడా సర్ప సంబంధిత దోషాల వల్లే మానవులందరూ బాధపడుతున్నారని, మనం జాతకపరంగా కానీ ఏదన్నా కానీ. అక్కడ నరసింహస్వామి గండపేరుండ పక్షిమోహంతో ఉంటారు కదమ్మా. అయితే కింద తిరిగే సర్పాలన్నిటినీ మనం కొట్టేది ఎవరనుకుంటాం? గరుడ పక్షి, దుష్ట సర్పాలు. కాబట్టి గరుడ పక్షి కన్నా శక్తివంతమైంది గండపేరుండ పక్షి. ఆయన యొక్క శక్తిని వినియోగించి మనం ఇక్కడ నాగప్రతిష్ఠ కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే మానవుకున్న ఈ సకల దోషాలు నివృత్తి ఆయన శక్తిని వల్ల, ఆయన సన్నిధిలో మనం నాగప్రతిష్ఠ చేసుకోవటం వల్ల అవుతుంది. నాగప్రతిష్ఠ కార్యక్రమాలు ఎక్కడ పడితే అక్కడ చేసేవి కావండి, చేయకూడదు. అనుసంధానం ఉండాలి. ఒక తల్లి బిడ్డ అనుసంధానం లేదే మన నాగప్రతిష్ఠ కార్యక్రమాలు చేయవు. ఎందుకంటే విశేష ఫలితాలు ఉంటాయి పవర్ కలిగిన క్షేత్రంలో చేస్తే. అలాంటి వాటిలో చేయాలి. అవును, నేను అంటే నార్మల్ గా ఏదో గుళ్ళల్లో 1-2 ఇలా పెడతారు కానీ చేయాలి అని అంటే ఒక ఘట్టము, ఒక ప్రత్యేక క్షేత్రం ఉండాలి, చెయ్యాలి. ఇంకోటి ఏంటంటే అక్కడ ప్రధాన దైవం ఎవరైతే ఉన్నారో వారికి నిత్య ధూప దీప నైవేద్యాలు జరుగుతున్నాయా లేదా, అది కూడా మనం పరిగణలో తీసుకోవాలి. అదోటిను మహాములు తపస్సు చేసిన వేదభూమి కదమ్మా కృష్ణానది ఉత్తర వాహిని తీరం. కాబట్టి అటవీ ఇప్పుడు మనకి హోమాలు కానీ యజ్ఞయాగాది క్రతువులు, హోమాలు, జపాలు, తర్పణాలు, హోమాలు ఏం చేయమంటారు? కృష్ణానది తీరంలో కానీ ఏదైనా నదీ తీరాల్లో కానీ లేకపోతే అరణ్య ప్రాంతాల్లో కానీ చేస్తే మీకు విశేష ఫలితాలు ఉంటాయంటారు కదా. అందుకు ఉదాహరణ త్రిజగుదురు పీఠం, గండపేరు నరసింహస్వామి సన్నిధి. కాబట్టి అక్కడ చేసిన ఏ క్రతువైనా సరే విశేష ఫలితాలు ఇస్తుంది. అట్లాగే ఈ సర్ప ప్రతిష్టలు చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయండి. చేస్తున్నాను కానీ నాకు కూడా నాగప్రతిష్టలు అంటే ఇంత సంకల్ప సిద్ధి ఉందని నాకు తెలియదు. భక్తులు వచ్చి మళ్ళీ మళ్ళీ వాళ్ళు చెప్పడం వల్లే నాకు కూడా అర్థమవుతుంది. 1900 మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చి బిడ్డలతో అన్నప్రాసనలు, ఈ చేతులతో ఎన్ని మంది చేశాను అన్నప్రాసనలు, పుట్టెంటుకలు, చెవులు కుట్టించటాలు, తర్వాత ఎవరైనా వివాదాలున్నా భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు కలిసి వచ్చి ఆస్తి తగాదాలు, అసలు వాళ్ళకి ఆస్తులు దాయాదుల నుంచి రావు అనుకుని, అంటే తొంత అత్త మామూలే ఇవ్వకపోతే బిడ్డలకి వాళ్ళు బాధపడుతూ వచ్చి సర్పప్రతిష్ఠ చేసుకుంటే పిలిచి వాళ్ళకి ఆస్తులు పిల్లలకి ఆస్తులు అప్పచెప్పారు. చాలా సంతోషంగా ఉంటుందండి వాళ్ళు వచ్చి అట్లా చెప్తూ ఉంటే, చాలా ఆనందంగా ఉంటుంది. ఒకనొక టైంలో నేను ఓపిక లేక, అంటే వంట వార్పు చూసుకోవాలి, పని వాళ్ళు ఎక్కువ దొరకరు అక్కడ, అన్ని సకలం చూసుకోవాలి. నా వయసు పైబడుతుంది, చిన్నపిల్లని ఏం కాదు కదా, చేయలేను అని నాకు వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్నా, ఇంకా నాగప్రతిష్ఠ కార్యక్రమాలు చేయబడవు అని. అసలు ఎంతమంది స్పందించారోనమ్మా, అవునా, విశేష స్పందన. అలా ఎలా మీరు నిర్ణయం తీసుకుంటారు, ఎంతమంది ఇళ్లలో మీరు దీపాలు వెలిగిస్తున్నారో తెలుసా, ముందు వెంటనే డిలీట్ చేయండి ముందు అని. నేను అప్పటి నుంచి అనుకున్న, ఓపికన్నా లేకపోయినా దేకుతూ అయినా సరే స్వామివారి సేవ చేయాలి, చేసుకోవాలి.
చాలా మంచి మాట అన్నారు. మీ నుంచి చాలా నేర్చుకోవచ్చు. అదృష్టవంతులు, కలవడం అదృష్టం. స్వామి దర్శన భాగ్యం మాకు కూడా కలగాలని దీవించండి అమ్మ మీరే. తప్పకుండా అమ్మ, అందరి అనుగ్రహంలో ఉంటారు. ఎక్కడైతే మంచి మనసు ఉంటుందో వాళ్ళ మంచి మనసు వెనకాతల స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. సంతోషం. ఆయన దర్శనం కూడా త్వరలో కలగాలని కోరుకుంటున్నాను. మనసులో ఎటువంటి కుళ్ళు కుతంత్రం ఏమీ ఉండకూడదు, పోటీతత్వం ఉండకూడదు, నిర్మలంగా అర్థం వల్లే ఉండాలి మనిషి. వాళ్ళని స్వామి వెన్ను కాసుకుని ఉంటున్నారు. ఆశ ఉండకూడదు, డబ్బు వ్యామోహం కానీ ఎలా జరుగుతుందని కానీ లేకుండా ఆయన సేవలో ఉంటే మనకేం కావాలో ఆయనే చూస్తాడు. అన్నీ మనదే. రేపు అన్నది ఇది రూపాయి దాచుకో, ఎవరన్నా గాలి దొడుక్కోమని మీరు నాకు 10 రూపాయలు చేతిలో పెట్టారనుకోమా, ఈ గాలి దొడుక్కోమని నాకు 10 రూపాయలు అమ్మ చేతిలో పెట్టింది నావి అని అనుకుంటే నానే చేసేస్తాడు, ఇది చేసేస్తాడు. అంతే, నిమిషం ఉంచడు. అన్నీ కాదు, సర్వం ఆయన ఉన్నాడు. ఇది కాదంటే రెండో రోజు ఆ గాజులకు ఆయనే చూస్తాడు. అంతే, అదొక్కటి ఉండాలి. ధర్మాచరణ ఇప్పుడు ఏమంటే సంసారపరంగా అందరూ పరుగులు పెట్టారంటే ఇది ఆధ్యాత్మిక చింతనలో ఒక పీఠంలో ఉండి మీకు కూడా అలా ఉంటే అసలు అది ఎంతవరకు ధర్మం? ఆ ధర్మాలు మాకు మా పెద్దవాళ్ళు చెప్పలేదు. అమ్మ గాని తాతగారు గాని వాళ్ళని అనుసరించేనమ్మ మేము. చాలా సంతోషం అమ్మ, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. చాలా